తిరుపతిలో ప్రజా నాయకులు ఉపయోగించే భాష ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతుందని మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అసభ్య పదాలు లేదా వ్యక్తిగత దూషణలు ప్రజలలో నెగటివ్ అభిప్రాయాలను కలిగిస్తాయన్నారు. ముఖ్యంగా మహిళా నేతలు అటువంటి పదప్రయోగాలు చేస్తే అది మరింతగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే, అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న యుగం. గుండెను కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. కానీ ఆ సృష్టి, భగవంతుడి సృష్టి ఏ రకంగా ఉందంటే మనిషిని కూడా మళ్ళీ క్లోనింగ్ చేయగల పరిస్థితిలో ఉన్నాం. కానీ రక్తానికి బ్లడ్కి మాత్రం ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా కనుక్కోలేకున్నాం. దాన్ని బట్టి రక్తం అవసరం ఎంత ఉందో, రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సమాంతరంగా అనేక బ్లడ్ బ్యాంకులను స్థాపించి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవల్ని ప్రత్యేకంగానే అభినందిస్తున్నాను. ఇవాళ దేశంలో ప్రతిరోజు సంవత్సరానికి 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ 1,20,00,000 వరకు మాత్రమే రక్తదానం చేస్తున్నారు. అనేక మంది వాలంటీర్లు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొరత ఉంది. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 5,32,000 యూనిట్ల అవసరం ఉంటే మనం గత సంవత్సరం 7 లక్షల యూనిట్ల దాకా సేకరించుకోగలిగాం. అనేక మంది యువత ఈ పవిత్ర కార్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతున్నప్పుడు ఆ కలిగే ఆత్మ సంతృప్తి వేరేగా ఉంటుంది. దేనిలోనూ అటువంటి సంతృప్తి కలగదనే విషయాన్ని కూడా యువతకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ప్రతిరోజు ప్రతి 2 సెకండ్లకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగే పరిస్థితి ఉంది. ప్రతిరోజు 42,000 యాక్సిడెంట్ల కారణంగా 42,000 మందికి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఈ దేశంలో ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ, హిమోఫీలియా పేషెంట్లకు కూడా రక్త మార్పిడి తప్ప, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో వారి ప్రాణాలను కాపాడాలంటే నిత్యం